అంటే లోపల తంతుండాలే. ఓ ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇట్లా కూర్చుంటే గట్లనే అంతుంటారు. మీరు లేచి జర వాకింగ్ చేసారు అనుకో, లోపల వాళ్ళు కూడా అలిచిపోయి పనుకుంటారు. గో హెడ్, వెల్ టేక్ ఓ వాక్. ఏ సైడీ బే, సైడీ జరు ప్లీజ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ డాక్టర్ యు ఆర్. థ్యాంక్ యూ సో. రాస్తున్నాను సార్. రాయ్. రాసుకో ఈ డాక్టర్ Holy shit, this is abortion. నిజం చెప్పు, నీది మినిస్టర్ రికమెండేషన్ కదా? లే మా డొనేషన్ పెట్టి జస్ట్ 60 lakhs. 60 lakhs సంక్రాంతి అనమాట. ఇది పుచ్చకాయరా పిచ్చి పువ్వా? You mean watermelon? యా. How is it? So అబ్బా ఏ కొడుతున్నా రే సిరే ఉంటదిరా తప్పురా రే. బాయ్. ఏయ్ అందరికి టీలు ఇవ్వయా. వాడా దొరకడు. వాడిని తీసుకెళ్ళకపోతే బాయ్ మనలో ఎవరిని ప్రాణాలతో వదలడు. నరకం చూపెత్తన్నాడు రా. వాడు కానీ దొరికాడో వాడు జిందగీ ఖతం. హే పుచ్చకాయ కదా? పుచ్చకాయ కాదు, కడుపు. కాదు పుచ్చకాయ, నాకు తెలుసు. కడుపు అన్నానా? ఏంటిది రా, అందరిని ఇలా పుచ్చకాయలు పెట్టుకొని వస్తారా? ఆంధ్ర రేపు ఇంకా మనం సేఫ్. పద రేయ్ నీ వల్ల తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడ్డాం రా. ఇప్పుడు దొరికావురా నా కొడుక. ఈ ఊర్లో మన ఊరు కూరగాయలు ధర ఎక్కువ, దించండి రా. అక్కడేదో గొడవ జరుగుతుందన్నా. రండిరా చూద్దాం. తీరా
నేను కాదు. మరి నీ ఫోటో ఎందుకుంది? నేను కాదంటున్నాను కదా. అంటే ఈ ఊర్లో కూడా నీలాంటి ఒక అమ్మాయి ఉందా? ఈ రోజు నుంచి నువ్వే నందు. బాయ్ మనుషుల నుంచి తప్పించుకోవాలంటే మనకు సపోర్ట్ కావాలి. చూసావుగా, నందు సపోర్ట్. మళ్ళీ కనిపించారో చంపేస్తా. అమ్మ నందమ్మ ఎన్నాళ్ళైందేమో నేను చూసే. నందమ్మ ఊరే ఎదురు చూస్తుంది. అదమ్మా ఇంటికి కార్యక్రమం. నందు, నందు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోటు లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా అతనేం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశా. ప్రాణాలైతే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది. యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడెవడండి? అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు, ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నా, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నాన్నమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా, ఈ రోజు మీ పేరు చెప్తుంది, రేపు అందరి పేర్లు చెప్పేస్తుంది. మీకెందుకు బామ్ గారు, నేను ఉన్నా కదా. వారం రోజులు ఇక్కడే ఉండి అందరి పేర్లు చెప్పించి అప్పుడే వెళ్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ఏంటి ఏ నక్షత్ర? అదేంటండి, మా అమ్మాయి గారి పేరు నందు కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. అమ్మాయిని చూడగానే ఒక కడిగిన ముత్యంలాగా, ఆకాశంలో మెరిసే నక్షత్రంలాగా అనిపించి నక్షత్రాన్ని పిలుచుకుంటా. అంతేలేండి, నక్షత్ర. అమ్మా, నేను మీ నాన్ననమ్మా. అమ్మని మర్చిపోయావా? నందమ్మా, నేనమ్మా నాన్నమ్మని. ఒకేసారి ఇన్ని రిలేషన్షిప్లో ఓన్ చేసుకోవడం కష్టం. అంటే ఒకేసారి ఇన్ని జ్ఞాపకాలు మీద పడితే ఉన్న జ్ఞాపకాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడు. అయితే నా మనవరాళ్ళు ఎవరు ఏమి అడగడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. బామ్ గారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఉన్నా కదా. 10 రోజుల్లో మీ నందుని పాత నందు చేసి మీ చేతిలో పెడతా. నేను ఉంటా, ఇక్కడే ఉంటా. పదమ్మా. వెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. వెళ్ళండి లోపలికి. అమ్మయ్యా, షెల్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. బాబు, నువ్వు తీసుకొచ్చింది నా కూతురునే కాదు, ఈ ఊరికే సంతోషాన్ని. నందు అంటే మా ఇంటికే కాదు, ప్రతి ఇంటికే కూతురు లాంటిది. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో పర్లేదండి. అన్నా, వాడికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ వాడికి బ్యాక్గ్రౌండ్ క్యా బకవాస్ కర్ రహా హై? ఒక్కసారిగా చాలా మంది వచ్చి మమ్మల్ని పరిగెత్తించి కొట్టారన్నా. వాడి ఫ్రెండ్ దొరికాడన్నా. ఏంది ఇట్ట మోసుకెళ్తున్నారు నన్ను? ఏయ్ దించు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? చెప్పరా బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? దించరా, నీకు ఆడు బ్యాక్గ్రౌండ్ కావాలి. దట్స్ ఇట్. పక్క చెప్పు. వాడి బ్యాక్గ్రౌండ్ నీకు కావాలంటే అవసరం నీది, అడ్వాంటేజ్ నాది. రే అలా చూస్తావేంట్రా? చేతులు నొక్కు. వెయిట్.